పెద్దరు. ఏంటి గంగా, ఏంటా కంగారు? మరే జయ ఫోన్ చేసింది, మనందరితో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంట. ఇంటికొస్తున్నాను అంది. ఏంటా విషయం? చాలా డల్లింగ్ గా ఏదో సీరియసింగ్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఆ కొంపదీసి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుందేమోనని నాకు డౌటింగ్ గా ఉంది. అలా ఎందుకు చెప్తుంది? జయ్తో నేను మాట్లాడతాను. అక్కర్లేదు వీరు, జయ వచ్చి మాట్లాడతాను అంటుంది కదా, రాని ఏం మాట్లాడుతుందో చూద్దాం. అనవసరంగా ముందే మనం ఎందుకు కంగారు పడ్డాం? అలాంటిదేమన్నా ఉంటే జయ నాకే కాల్ చేస్తుంది కదా, నీకెందుకు చేస్తుంది? ఏ నాకు చేయకూడదా? అది కాదు. ఓ మై గాడ్, ఐఎమ్ ఫుల్ టెన్షన్. పెళ్లి క్యాన్సిల్ అంటే ఎంత పరువు నష్టం. అది మనమే అనుకోవడం ఎందుకు? మీరు కామ్గా ఉండండి. తను వచ్చినా ఎవ్వరేం మాట్లాడకండి. అసలు తనేం చెప్తుందో చూద్దాం. ఇంట్లో రోజుకో డ్రామా అవుతోంది, ఇదో కొత్త డ్రామా. శకుంతల, నువ్వు ఆవేశపడకు, జయన్ రాని. జయ, వీరు నువ్వాగు. అమ్మా జయ, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావంట కదా, చెప్పు. అది మరి నేను చెప్పు. నేను విశ్వనాథ్ కూతుర్ని కాదు అని చెప్పు. నేను విశ్వనాథ్ గారి కూతురిగా కొంపతీసి తను సుధా కూతుర్ని కాను అనే నిజం చెప్పేస్తుందా? చెప్పు ఆ విషయం. నేను విశ్వనాథ్ గారి కూతురుగా పేరు గౌరవం నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే గంగతో పాటు బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. నేను కూడా మా నాన్నగారిలాగా ఛాంపియన్ కావాలని నన్ను లే. ఇది చెప్పడానికేనా నువ్వు ముఖ్యమైన విషయం అన్నది? ఏదో డల్లుగా సీరియస్గా మాట్లాడావని గంగ చెప్పిందే. నేనే గంగతో అలా చెప్పమని చెప్పాను. మీ అందరినీ థ్రిల్ చేసి సర్ప్రైజ్ చేద్దామని.